ఈ రోజుల్లో ఇళ్లల్లో కామన్ గా కనిపించే దృశ్యం ఏంటి అంటే పిల్లలు చేతిలో ఫోన్ ఉంటేనే అన్నం తింటారు. ఫోన్ ఇస్తేనే అల్లరి చేయకుండా ఉంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ప్రశాంతంగా ఉన్నారని స్మార్ట్ ఫోన్స్ లేదా టాబ్లెట్స్ చేస్తున్నారు. కానీ మనం చేస్తున్న ఈ చిన్న పొరపాటు పిల్లల భవిష్యత్తును ఎంతలా నాశనం చేస్తుందో మీకు తెలుసా? చిన్న వయసులోనే మొబైల్ స్క్రీన్లకు అలవాటు పడడం వల్ల పిల్లల జ్ఞాపక శక్తి మందగించడమే కాకుండా చదువులో కూడా తీవ్రంగా వెనకబడిపోతారని ఒక అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన ఒక షాకింగ్ స్టడీ వివరాలేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రాన్స్కు చెందిన ఇన్సెర్మ్ మరియు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధకులు ఉమ్మడిగా ఒక సుదీర్ఘమైన అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వారు పుట్టినప్పటి నుంచి దాదాపు 502 మంది పిల్లల ఎదుగుదలను, వారి అలవాట్లను నిశితంగా గమనించారు. పిల్లలు ఏ వయసులో ఎంత సమయం స్క్రీన్ల ముందు గడుపుతున్నారో రికార్డ్ చేశారు. ఆ తర్వాత వారు 9 సంవత్సరాల వయసుకు వచ్చాక వారి చదువును, అలాగే 10.5 సంవత్సరాల వయసులో వారి జ్ఞాపక శక్తిని పరీక్షించారు. ఈ రీసెర్చ్ లో తేలింది ఏంటంటే పిల్లలు కేవలం ఎన్ని గంటలు ఫోన్ చూశారనేది మాత్రమే కాదు, వారు ఏ వయసులో ఫోన్ చూడడం స్టార్ట్ చేశారు అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా 1 సంవత్సరం వయసున్నప్పుడు మరియు బడికి వెళ్లే 6 సంవత్సరాల వయసులో ఎక్కువ స్క్రీన్ టైం ఉన్న పిల్లల్లో వర్కింగ్ మెమరీ చాలా తక్కువగా ఉందని తేలింది. ఒక చిన్నారి మెదడు మొదటి కొన్ని సంవత్సరాల్లో చాలా వేగంగా ఎదుగుతుంది. ఆ సమయంలో వారు చుట్టుపక్కల మనుషులను చూసి, వస్తువులను తాకి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. కానీ దానికి బదులుగా వారు నిరంతరం మొబైల్ స్క్రీన్ల వైపు చూస్తూ ఉండిపోవడం వల్ల మెదడు ఆలోచించే శక్తి దెబ్బతింటుంది. దీనివల్ల వారు పాఠశాలకు వెళ్లిన తర్వాత టీచర్లు చెప్పే విషయాలపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. వారి వర్కింగ్ మెమరీ బలహీనపడడం వల్ల చదివిన విషయాలు గుర్తుండవు. ఫలితంగా 9 ఏళ్ల వయసు వచ్చేసరికి వారి అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే పరీక్షల్లో మార్కులు, గ్రేడ్లు గణనీయంగా పడిపోతున్నాయి సైంటిస్టులు గుర్తించారు. ఈ ప్రభావం కేవలం జ్ఞాపక శక్తితోనే ఆగదు. గతంలో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలగరి శాస్త్రవేత్తలు దాదాపు 18,000 మందికి పైగా పిల్లలపై జరిపిన 42 అధ్యయనాలను పరిశీలించారు. ఎక్కువ స్క్రీన్ టైం ఉన్న పిల్లల్లో భాషా నైపుణ్యాలు అంటే మాట్లాడడం, పదాలు అర్థం చేసుకోవడం చాలా ఆలస్యంగా జరుగుతుందని వారు కనుగొన్నారు. అంతేకాదు 2023లో ఫ్రాన్స్ నిపుణులు చేసిన మరో పరిశోధనలో చిన్న వయసులోనే మొబైల్స్ వాడే పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏదైనా ఒక విషయంపై దృష్టి పెట్టకపోవడం, విపరీతమైన చంచలత్వం వంటి మానసిక సమస్యలు వస్తున్నాయని తేలింది. అయితే ఫోన్ ఇవ్వడం పూర్తిగా ఆపేయాలా అంటే ఈ డిజిటల్ యుగంలో అది సాధ్యం కాకపోవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వయస్సు పరిమితి: వీలైనంత వరకు 2 సంవత్సరాల లోపు పిల్లలకు అసలు మొబైల్స్ లేదా టీవీలు చూపించకపోవడమే మంచిది. ఎడ్యుకేషనల్ కంటెంట్: ఒకవేళ పిల్లలు ఫోన్ చూసినా అందులో కేవలం రైమ్స్, కథలు లేదా నాలెడ్జ్ పెంచే విద్యా సంబంధిత కంటెంట్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి. కలిసి సమయం గడపడం: పిల్లలకు ఫోన్ ఇచ్చి వదిలేయకుండా తల్లిదండ్రులు కూడా వారితో కలిసి కూర్చొని ఆ కంటెంట్ గురించి వివరిస్తూ మాట్లాడాలి. ప్రత్యామ్నాయాలు: పిల్లలకు ఇండోర్, అవుట్డోర్ ఆటలు ఆడించడం, కథల పుస్తకాలు చదివి వినిపించడం అలవాటు చేయాలి. స్మార్ట్ ఫోన్ అనేది మన అవసరాల కోసం వచ్చిన ఒక టెక్నాలజీ, కానీ అది మన పిల్లల బంగారు భవిష్యత్తును, వారి మేధోశక్తిని నాశనం చేసే విలన్ కాకూడదు. కాబట్టి ఇప్పటికైనా పిల్లల స్క్రీన్ టైంను కంట్రోల్ చేయండి. వారికి ఫోన్ కంటే మీ విలువైన సమయాన్ని ఎక్కువగా ఇవ్వండి.